ఆ అర్ధచంద్రుణ్ణి వినాయకుడు తన శిరస్సు మీద ధరిస్తాడు. ఏమిటి ఇందులో రహస్యం? శివుడు ధరిస్తాడు చంద్రుణ్ణి, అర్ధచంద్రుడే. ఇందులో ఎవరి నెత్తి మీద పూర్ణచంద్రుడు ఉండడు. పూర్ణచంద్రుడు ఉంటే భౌతికంగా ఆలోచించండి, తాడెట్టికి అడ్డం కష్టం. ఇప్పుడు గుండ్రంగా ఉంటే ఎలా పెట్టుకుంటావు? అదే అర్ధచంద్రుడు అనుకోండి, ఓ రబ్బర్ బ్యాండ్ వేసేయచ్చు, ఏదో పెట్టి కట్టచ్చు. లేకపోతే శివుడికి జుట్టు ఎక్కువ కదా, ఆ జుట్టులోంచి 2 పాయలు తీసి ముడేస్తే అయిపోయాయి. అర్ధచంద్రుణ్ణి భౌతికంగా, ఊరికే సరదాకి చెప్పుకునే మాట, అసలు విషయం అది కాదు. ఎప్పుడు హిందూ ఆచారాల్లో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. భౌతికం అర్ధచంద్రుడు ఏమిటి అంటే అర్ధచంద్రుడైతేనే ధరించవచ్చు, పూర్ణచంద్రుడిని ధరించడం కష్టం, అది భౌతికం. మానసికం ఏమిటంటే అసలు అమ్మవారి శిరస్సు మీద, వినాయకుడు శిరస్సు మీద, శివుడు శిరస్సు మీద ఆ చందమామతో ఎలా ఉంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాడండి దేవుడు. ఇది మానసిక అనుభూతి. ఇందులో ఆధ్యాత్మికం ఏమిటంటే ఆయనకే కాదు మనకి కూడా అర్ధచంద్రుడు ఉన్నాడు. ఆయనకి తెలుసు ఆ విషయం, మనకి తెలియదు, అంతే తేడా. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటంటే ఆ మాట వింటే అర్థం. జ్ఞాని తెలిసినవాడు, అజ్ఞాని తెలియని